పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మరొక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి నెల ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళకు మాత్రం 5,000 ఇవ్వబడుతుంది అనే విధంగా చెప్పాడు. సో ఇప్పటివరకే పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గెలుపొందాడో దాదాపుగా 50,000 మెజార్టీతోని గెలుపొందాడు. స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా మార్చాలి, వాళ్ళ కష్టాలు ఏ విధంగా తీర్చాలి, ప్రతి ఒక్క విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా తీసుకొని చాలా జాగ్రత్తగా అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాడు. సో రీసెంట్గా 100 పడకల ఆసుపత్రి నిర్మించడం కావచ్చు, దానికి దాదాపుగా 34 కోట్ల వ్యయంతో దాన్ని నిర్మించడం కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దాలని ఒక బ్రిడ్జికి సంబంధించినటువంటి దానికి కూడా అనుమతులు తీసుకురావడం కావచ్చు. అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని ఏదో విధంగా సంతోషపరచాలి, వాళ్ళకి మంచిగా చేయాలి, ముందు ముందు ఇంకా నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా ఆసక్తితోని చాలా జాగ్రత్తగా ముందుకెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు తాజాగా మాత్రం మరొక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం విన్న తర్వాత ప్రతి ఒక్కరి గుండెలు కూడా తరుక్కుపోతూ ఉంటాయి, ప్రతి ఒక్క గుండె కూడా కరిగిపోతుంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం అనే కాదు, దేశవ్యాప్తంగా కూడా తల్లిదండ్రులు లేకుండా ఎంతోమంది అనాథలు ఉంటూ ఉన్నారు. ఇంకొంతమంది కనీసిన తర్వాత పిల్లల్ని రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా కొంతమంది ఆడపిల్లని తెలిస్తే చాలు ఎక్కడో చెత్త కుంపల్లోనో లేకపోతే ముళ్ళ కంపల్లోనో వదిలేసి వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా దేశం మీద అనాథలుగా పెరుగుతూ ఉన్నారు. ఎక్కడో అంటే ఏదో ఒక చోట ట్రాఫిక్ దగ్గర లేకపోతే ఎక్కడో సందులో వాళ్ళు అడుక్కొని మరి జీవనం వెళ్ళదీస్తూ ఉన్నారు. వాళ్ళని కొంతమంది ముఠాలుగా చేరుకొని కూడా వాళ్ళ దగ్గర బానిసలుగా చేర్చుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా దారుణంగా అనాథ శరణాలయాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వారిని చూసినప్పుడు ఎవరైనా దయతలిచి వాళ్ళని అనాథ శరణాలయాల్లో కూడా జాయిన్ చేస్తే బాగుంటుందని కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో వాళ్లకు నాకు వచ్చే జీతంలో, అంటే ఆయనకు నెల నెల ఏదైతే జీతం వస్తుందో గవర్నమెంట్ నుంచి, ఆ జీతంలో నుంచి ప్రతి ఒక్క అనాథ పిల్లలకి 5,000 చొప్పున నేను ఇస్తాను. అండ్ ఇలా వీళ్ళందరూ కూడా 5,000 ఇచ్చిన తర్వాత నా జీతంలో ఏదైతే మిగులుతుందో ఆ మిగిలిన డబ్బు మొత్తాన్ని కూడా అనాథ పిల్లల బాగు కోసమే దాన్ని యూజ్ చేస్తాను అనే విధంగా మాత్రం సో ఆయన చెప్పిన ఈ మాట విన్న తర్వాత ప్రతి ఒక్క తల్లిదండ్రుల మనసు కూడా కరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన దత్తపుత్రుడని, ప్యాకేజ్ స్టార్ అని ఎన్నో విధాలుగా విమర్శిస్తూ ఉంటారు. కానీ ఒక రాజకీయాల పరంగా తన పర్సనల్ లైఫ్ ఏదైనా కావచ్చు, సినిమాల పరంగా ఏదైనా కావచ్చు, తను ఏమైనా చేసి ఉండొచ్చు. కాకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక డిప్యూటీ సీఎంగా గెలుపొందిన తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి మలుపులు తీసుకుంటున్నారు, ప్రతి ఒక్క నిర్ణయం కూడా అంటే చాలామంది రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు స్టిల్ ఇప్పటి కూడా. కాకపోతే ఆయన ఎవరికి ఎలాంటి హాని కూడా చేయట్లేదు, ప్రతి ఒక్కరికి మంచి పనులే చేస్తున్నారు, మంచి నిర్ణయాలే కూడా తీసుకుంటున్నారు. కనీసం మూగజీవాల గురించి కూడా ఆలోచించి అయినా నీటి తోటలు నిర్మించాలంటే ఆయన గొప్ప మనసు మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయనకు వచ్చే జీతం కంప్లీట్గా అనాథ పిల్లల కోసం కూడా ఆయన ఇస్తున్నారంటే మరి ఇంత గొప్ప వ్యక్తిని, ఇంత గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తిని కూడా చూడడం చాలా అరుదని కూడా చాలామంది అనుకుంటున్నారు. సో మొత్తానికి ఆయన స్వయంగానే ఇప్పుడైతే ప్రజెంట్ పిఠాపురం నియోజకవర్గంలో 42 మంది అనాథ పిల్లల్ని అయితే గుర్తించారు. సో ఆయన మాత్రం అప్పుడు ఏదైతే కార్యక్రమం నిర్వహించారో అక్కడ 32 మంది అనాథ పిల్లలు అయితే రావడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా స్వయంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేతుల మీదుగానే తనకు వచ్చిన జీతంలో నుంచి 5,000 చొప్పున పంచిపెట్టడం జరిగింది. మిగతా 10 మందిని అయితే తీసుకురాలేకపోయారు. వాళ్ళు కూడా మా అధికారులు స్వయంగా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి నెల కూడా ఇదే విధంగా జరుగుతుంది. అండ్ మా అధికారులే మీ ఇళ్ళ వద్దకే వచ్చి 5,000 అనేది ఇస్తారు అనే విధంగా తను మాత్రం చెప్పాడు. సో మొత్తానికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయమే కాకుండా ప్రతి ఒక్క నిర్ణయాల పట్ల కూడా ఇదే విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇది ఏదో 2-3 నెలలు ఇచ్చి ఒక 6 నెలలు ఇచ్చి స్టాప్ చేసేది కాదు. నేను అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజుల పాటు పదవి కాలంలో ఉంటారో, ఎన్ని రోజులు తను ఇదే విధంగా సేవలు చేస్తాడో, పదవిలో ఉన్నన్ని రోజులు కూడా ఇదే విధంగా నాకు వచ్చే జీతంలో ప్రతి ఒక్క అనాథ పిల్లలు కూడా 5,000 చొప్పున ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.